ఒక ప్రేమ కథ. సినిమాల్లో కాదు, చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ప్రేమ కథ. వెండితెరపై మనం ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటాం. హీరో, హీరోయిన్, పాటలు, డ్యూయెట్లు, హ్యాపీ ఎండింగ్స్. కానీ నిజమైన ప్రేమ అలా ఉండదు. నిజమైన ప్రేమలో నమ్మకం ఉంటుంది, త్యాగం ఉంటుంది, ఎదురు చూడటం ఉంటుంది. అలాంటి అరుదైన ప్రేమ కథే ఇది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అమర ప్రేమగాథ. నేతాజీ అంటే మనకు గుర్తుకు వచ్చేది ధైర్యం, దేశభక్తి, స్వాతంత్ర్య సమరం. కాని ఆ గంభీరమైన వ్యక్తి హృదయంలో కూడా ఒక మృదువైన ప్రేమ దాగి ఉందని చాలా మందికి తెలియదు. 1934 సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీని జైలుకు పంపింది. జైలులో ఉండగా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో బ్రిటిష్ ప్రభుత్వం చికిత్స కోసం ఆయనను యూరోప్లోని ఆస్ట్రియాకు పంపించింది. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో నేతాజీ ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు. కాని ఆయనకు ఒక సహాయకురాలు అవసరం అయింది. ఇంగ్లీష్ బాగా తెలిసి టైపింగ్ చేయగల వ్యక్తి కావాలి. అప్పుడు ఆయన జీవితంలోకి అడుగుపెట్టింది ఎమిలీ షెంకెల్. కేవలం 23 ఏళ్ల యువతి. తెలివితేటలు, నిష్కపట స్వభావం, ధైర్యం ఇవన్నీ కలిసిన వ్యక్తిత్వం. మొదట ఆమె నేతాజీకి సహాయకురాలిగా పనిచేయడం ప్రారంభించింది. కాలం గడుస్తూ ఆ బంధం ప్రేమగా మారింది. ఒకరోజు నేతాజీ ఎమిలీకి తన మనసులోని మాట చెప్పారు. ఇప్పటివరకు నేను నా దేశాన్ని మాత్రమే ప్రేమించాను. నా దేశం తర్వాతే ఎవరైనా. నా దేశంపై నాకు ఎంత ప్రేమ ఉందో నీపై కూడా అంతే ప్రేమ ఉంది. కాని నా స్వాతంత్ర్య సమరం నా మొదటి భార్య, ఆ తర్వాత స్థానం నీది. ఆ మాటలు వినగానే ఎమిలీ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన ఎమిలీకి వరుసగా ప్రేమలేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన ప్రేమ, బాధ, ఒంటరితనం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతకాలం తర్వాత ఆస్ట్రియాలోని బాడ్ గస్టైన్లో వారు రహస్యంగా వివాహం చేసుకున్నారు. వారికి ఒక కూతురు పుట్టింది. ఆమెకు అనిత అని పేరు పెట్టారు. కూతురిని చూసిన కొద్ది రోజులకే నేతాజీ మరో మిషన్ కోసం వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన ఎప్పటికీ తిరిగి రాలేదు. కాని ఎమిలీ మాత్రం జీవితాంతం ఆయన జ్ఞాపకాలతోనే జీవించింది. తన భర్తకు ఇచ్చిన మాటను ఎమిలీ చివరి శ్వాస వరకు నిలబెట్టుకుంది. ఇలాంటి చరిత్రలో దాగి ఉన్న నిజమైన కథలు మీకు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.